అయ్యప్ప స్వామి బిర్యానీ. స్వాములేంటి బిర్యానీ ఏంటి అంటారు కదా, లేదండి. అయ్యప్ప స్వాములు అల్లము వెల్లుల్లి ఉల్లిగడ్డ లేకుండా మంచిగా బిర్యానీ తినొచ్చు. ఇదేంటంటే మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తే అట్ ద సేమ్ టైం చాలా హెల్తీగా రోజంతా ఎనర్జెటిక్గా ఉంచుద్ది. చాలా సింపుల్గా చేసేసాను. సింగిల్ పాట్ డిష్ ఇది. పాన్లో ఆయిల్ తీసుకున్నాను, ఘీ తీసుకున్నాను, అందులో మసాలాలు అన్నీ వేసేసానండి. అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, యాలుక, లవంగ, చెక్క, షాజీరా, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసేసి జస్ట్ ఫ్రై అయినాక క్యాబేజ్ వేసుకున్నాను. దాంట్లోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి నానబెట్టిన సోయా చంక్స్, క్యాప్సికమ్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుని నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకున్నాను, సరిపడా నీళ్ళు వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకనిచ్చి దించేసాను. ఇంకేముంది, ఖేల్ కథం, అయ్యప్ప స్వామి బిర్యానీ రెడీ. అందరు తినొచ్చు. ఇది ఈ సీజన్లో చాలా చాలా మంచిది మనకి. ఈ పచ్చిమిర్చి ఘాట్ అవ్వచ్చు, ఈ అల్లం ఘాట్ అవ్వచ్చు, ఈ సీజన్లో తిని తీరాల్సిందే. ఫుల్ వీడియో కొలతలతో సహా శైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి.